జగన్కి సంబంధించినటువంటి కేసుల విషయంలో డిశ్చార్జ్ పిటిషన్ల మీద హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఇప్పుడు ఇంతవరకు మొన్న జడ్జి గారు లేకపోవడం వల్ల ఆగింది కాస్తే ఇప్పుడు ప్రారంభమైంది. సిబిఐ 11, ఎన్ఫోర్స్మెంట్ 9 అభియోగ పత్రాలు దాఖలు చేసినాయి. ఈ కేసుల్లో జగన్, విజయసాయిరెడ్డితో పాటు ఇతర నిందితులు దాదాపు 130 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటి మీద దాదాపు దశాబ్ద కాలంగా వాదనలు పూర్తి కావడం లేదు. అన్ని పిటిషన్ల వాదనలు పూర్తయి తీర్పు వెలువరించాల్సిన సమయంలో సిబిఐ కోర్టు న్యాయమూర్తి బదిలీ అయిన నేపథ్యంలో కోర్టు కొత్త న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ టి రఘురామ్ డిశ్చార్జ్ పిటిషన్ల మీద విచారణ చేపట్టారు. సిబిఐ నమోదు చేసిన కేసుల గురించి న్యాయవాది ఉమామహేశ్వరరావు వివరించారు. ఆ తర్వాత అరబిందో హెట్రో సంస్థల మీద సిబిఐ నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితుడైన జగన్మోహన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ మీద న్యాయవాది జి అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. రాజకీయ ఉద్దేశాలతో నమోదైన కేసులో అన్ని ఆధారాలను కోర్టు పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా నమోదు చేసిన కేసులను కోర్టులు అనుమతించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని వివరించారు. దీని మీద ఇక విచారణ కంటిన్యూ కాబోతోంది. డిశ్చార్జ్ ఎన్ని అవుతాయి అంటే ఎన్ని కేసుల్లో ప్రాథమిక దశలోనే ఎత్తేస్తారు అన్నటువంటి చూడాలి. బట్ సిబిఐ ఈడీల సందర్భంలో ప్రాథమికంగా కేసుల్ని కొట్టేయడం అనేది జరగదు. ఇక అది కంటిన్యూ అవుతాయి విచారణలు అయితే.